In this video, we learn how to write a C program for finding the factorial of n using non-recursion. So first of all, what is the meaning of a factorial of n? Suppose if n value is equal to 4. So what is the factorial of 4? How to find 4 into 3 into 2 into 1, that is 24, right? So 24 is the factorial of 4. And what is the meaning of non-recursion? So non-recursion అంటే మన ప్రోగ్రామ్లో ఏంటంటే మనము వైల్ లూప్ కానీ అలాగే వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సో అలా రాయగలిగితే మనము ఆ ప్రోగ్రామ్ని నాన్ రికర్షన్ వే ఆఫ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ అని అంటాం. నౌ వి విల్ స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్. బిఫోర్ దట్ మనకు ఇది మన సి ప్రోగ్రామ్ అనుకుంటే దిస్ ఈజ్ ద సి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే మనకు యూజర్ ఒక వాల్యూని ఇన్పుట్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే వాల్యూ ఇస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్పుట్ని మనము ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, ఇన్పుట్ వేరియబుల్. అండ్ మీరు రాసే ప్రోగ్రామ్ ఏంటంటే ఈ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 4ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ అవుట్పుట్ని స్క్రీన్ మీద అయితే ప్రింట్ చేసి చూపించాలి, రైట్? సో దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్. అండ్ నాన్ రికర్షన్ వే కాబట్టి ఇందులో మనం వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ యూస్ చేయొచ్చు. సో నేను వైల్ లూప్ అయితే యూస్ చేస్తున్నాను, మీరు ఏంటంటే ఫర్ లూప్తో కూడా ప్రాక్టీస్ చేయండి. లెట్ స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద హ్యాష్ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ రైట్ ది మెయిన్ ఫంక్షన్. సో వాయిడ్ మెయిన్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఇన్పుట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, ఇంట్ ఎన్. అండ్ మనం ఫైనల్గా మనం లాస్ట్లో రిజల్ట్ని స్టోర్ చేసుకోవడానికి ఒక లాంగ్ ఇంట్ వేరియబుల్ అయితే అవసరం అవుతుంది. సో ఆ వేరియబుల్ వచ్చేసి ఎఫ్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఎఫ్ని లాంగ్ ఇంట్గా ఎందుకు తీసుకుందామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మనం ఇక్కడ ఎన్ వాల్యూ 8 ఇచ్చామనుకుందాం. సో వాట్ ఈజ్ 8 ఫ్యాక్టోరియల్? ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 40,000, సంథింగ్ లైక్ 320 ఉంది, 40,320. సో ఇక్కడ మనకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైతే మనం ఎఫ్ డిక్లేర్ చేస్తున్నామో ఈ ఎఫ్ని ఇంటీజర్గా డిక్లేర్ చేస్తే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్? సో లీస్ట్ వాల్యూ ఈస్ -32,768 and highest value is plus 32,767. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఓన్లీ 32,000 వరకే ఉందన్నమాట. బట్ మీరు ఒకవేళ ఇన్ కేస్ యూజర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 8, మనకు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అయితే దాటిపోతూ ఉంది, దాదాపు 40,000 అయితే రావాలి. సో మనకు ఇంట్గా డిక్లేర్ చేస్తే ఎఫ్ కెనాట్ హోల్డ్ దిస్ వెరీ బిగ్ వాల్యూ. సో మనం ఏం చేయాలంటే లాంగ్ ఇంట్ అని డిక్లేర్ చేసుకోవాలి ఎఫ్ని. సో లాంగ్ ఇంట్ ఎఫ్ అని డిక్లేర్ చేస్తే సో ఆల్మోస్ట్ ఆల్ లాంగ్ ఇంట్ రేంజ్ మనకు అప్రాక్సిమేట్గా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ప్లస్ 214 crores అయితే ఉంది. ఓకేనా? సో మీరు ఏంటంటే ఎఫ్ని లాంగ్ ఇంట్కి అయితే డిక్లేర్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్. క్లియర్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ని అయితే రీడ్ చేయాలి. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఎంటర్ ది వాల్యూ ఆఫ్ ఎన్. సో స్కాన్ఎఫ్ %d, అడ్రస్ ఆఫ్ ఎన్. %d, అడ్రస్ ఆఫ్ ఎన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నాన్ రికర్సివ్ ఫంక్షన్ అయితే మనం రాయాలి ఒకటి. సో దానికి మనం నేమ్ వచ్చేసి ఏంటి ఏమని ఇద్దామంటే ఫ్యాక్ట్ అండర్స్కోర్ నాన్ రికర్షన్ అని చెప్పేసి మనము ఫంక్షన్ నేమ్ అయితే ఇద్దాం. అండ్ ఈ ఫంక్షన్కి మనము ఎన్ వాల్యూ అయితే పాస్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ది మెయిన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ దిస్ ఫ్యాక్ట్ అండర్స్కోర్ నాన్ రికర్సివ్ ఫంక్షన్. సో మనము ఆ ఫంక్షన్ని డిఫైన్ చేద్దాం. సో హియర్ ఫంక్షన్ నేమ్ ఈస్ ఫ్యాక్ట్ అండర్స్కోర్ non-recursion of
int n, right? So the return type of this function is long space int, long int, ఓకేనా? సో ఎందుకంటే ఈ ఫంక్షన్ని మనము ఫైనల్గా అది ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి సో రిటర్న్ టైప్ వచ్చేసి మనకు లాంగ్ ఇంట్ అని చెప్పేసి రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక వేరియబుల్ తీసుకోండి, లాంగ్ ఇంట్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి, రైట్? సో స్టార్ట్ ది వైల్ లూప్. while n greater than 0, while n greater than 0, so write the statement fact is equal to fact into n, fact is equal to fact into n and n minus minus. సో దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రోగ్రామ్ ట్రేస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్సివ్ ఫంక్షన్. సో ఫస్ట్ మనకు మెయిన్ ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్గా ఆ ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఫ్యాక్టోరియల్ వాల్యూ దాన్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, ఓకేనా? సో ఆ వేరియబుల్ ఏంటంటే ఎఫ్ అన్నమాట. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్షన్ అండ్ ఫైనల్గా ఫ్యాక్టోరియల్ వాల్యూని అయితే ప్రింట్ చేయాలి యూజర్ గురించి. సో ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరియల్ ఈజ్ సో లాంగ్ ఇంట్ కాబట్టి %ld అయితే యూజ్ చేయాలి. సో ఫ్యాక్టోరియల్ ఈజ్ %ld కామా మనకు రిజల్ట్ ఫైనల్గా ఎఫ్లో ఉంటుంది కాబట్టి ఆ ఎఫ్ని అయితే ప్రింట్ చేయండి, రైట్? అండ్ అట్ లాస్ట్ రైట్ get ch అండ్ ఎండ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ని రాస్తున్నామో ఆ ఫంక్షన్ అయితే మనం డిక్లేర్ చేయాలి. ఈ ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్సివ్ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేయాలి. ఎక్కడ డిక్లేర్ చేయాలంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ పైన అయితే డిక్లేర్ చేయాలి. ఓకే, సో రైట్ ద స్టేట్మెంట్. ఎలా డిక్లేర్ చేస్తామంటే సేమ్ ఈ ఫంక్షన్ హెడర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అని కూడా అంటాం. సో యాజ్ ఇట్ ఈస్గా అది రాసుకోవాలి, లాంగ్ ఇంట్. సో లాంగ్కి ఇంటికి స్పేస్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది, రైట్? అండ్ రైట్ ద ఫంక్షన్ నేమ్ ఈస్ ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్షన్ ఆఫ్ ఇంట్ n అండ్ కీప్ ఏ సెమికోలన్. ఖచ్చితంగా మనకు ఫంక్షన్ డిక్లరేషన్ లాస్ట్లో అయితే సెమికోలన్ యూజ్ చేయాలి, ఓకేనా? సో దిస్ ఈజ్ ది ప్రోగ్రామ్. మనం ఈ ప్రోగ్రామ్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ట్రేస్ చేద్దాం. ఓకే, సో ఈ ఫంక్షన్ మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇట్ విల్ బిగిన్ అట్ ది మెయిన్ ఫంక్షన్. సో డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ n అండ్ f. సో నెక్స్ట్ క్లియర్ స్క్రీన్. సో ఫస్ట్ మనకి ఏంటంటే స్క్రీన్ మీద ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n అని చెప్పేసి వస్తుంది. సపోజ్ మనం n వాల్యూ వచ్చేసి సో n వాల్యూ ఈస్ 4 అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటంటే యూజర్ హీ వాంట్స్ టు ఫైండ్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అని, రైట్? సో స్కాన్ఎఫ్ ద్వారా యూజర్ కీబోర్డ్ని రీడ్ చేస్తాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, కాలింగ్ ద ఫంక్షన్ నేమ్ ఏంటి? ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్సివ్. సో ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి సో మెయిన్ ఫంక్షన్ నుంచి కంట్రోల్ మనకు ఈ ఫ్యాక్ట్ అండర్ స్కోర్ నాన్ రికర్సివ్ ఫంక్షన్కి అయితే కంట్రోల్ వచ్చేస్తుంది. సో కంట్రోల్తో పాటు మనకి ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ n కూడా పాస్ చేసాం. వాల్యూ ఆఫ్ n ఈజ్ ఆల్సో పాస్డ్. సో వాల్యూ ఆఫ్ n ఈజ్ 4 కదా. సో 4 కూడా పాస్ చేసిన తర్వాత దట్ విల్ బి రిసీవ్డ్ బై n హియర్. ఓకే, సో ఇక్కడ మనకి n వాల్యూ వచ్చేసి మనకు 4. n వాల్యూ ఈజ్ 4 అండ్ ఈ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫ్యాక్ట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి లాంగ్ ఇంట్ వేరియబుల్ని దానికి మనం 1 అనే వాల్యూ ఇచ్చాం, రైట్? సో ఇక్కడ 1 అనే వాల్యూ ఇవ్వకపోతే వచ్చే ప్రాబ్లం కూడా చెప్తాను నేను తర్వాత, రైట్? దీని తర్వాత మనకు ఫస్ట్ వచ్చేసి మనకు వైల్ లూప్ అయితే ఉంది. చెక్ ద కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? వాల్యూ ఆఫ్ n ఈస్ 4. 4 ఈస్ గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఈస్ ట్రూ. సో ఎంటర్ ఇంటూ ద ఫర్ లూప్. సీ ద ఫస్ట్ స్టేట్మెంట్, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ n. సో ఇక్కడ మనం దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్ కేస్ మీరు ఇక్కడ 1 అనే వాల్యూ ఇవ్వకపోతే ఇక్కడ ఎంత వాల్యూ తీసుకోవాలని తెలియదు కాబట్టి మీకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో కంపల్సరీగా మీ ఫ్యాక్ట్కి ఒక వాల్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేను 1 ఇచ్చాను. సో ఫ్యాక్ట్ వాల్యూ 1 తీసుకుంటే 1 ఇంటూ, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n హియర్ 4. సో 1 ఇంటూ 4. సో 1తో మల్టిప్లై చేస్తే మనకు రిజల్ట్ ఏం చేంజ్ రాదు కాబట్టి 1 తీసుకున్నాను. ఓకేనా? సో 1 ఇంటూ 4 ఈజ్ 4. దట్ 4 ఈజ్ అగైన్ గివెన్ బ్యాక్ టు ది ఫ్యాక్టోరియల్. సో 1 ఈజ్ రీప్లేస్డ్ విత్ ద వాల్యూ 4. ఓకేనా? ఇప్పుడు మనకు ఫ్యాక్ట్ వచ్చేసి కొత్త వాల్యూ వచ్చేసి 4 అనమాట, రైట్? అండ్ n మైనస్ మైనస్, n మైనస్ మైనస్, సో n వాల్యూ బికమ్స్ 3. n వాల్యూ బికమ్స్ 3. సో మనకు n వాల్యూ 3తో మళ్ళీ మనము చెక్ ది కండిషన్. సో 3 greater than 0. సో కండిషన్ ఈజ్ ట్రూ. సో ఎంటర్ ఇన్ టు ద వైల్ లూప్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ వన్స్ అగైన్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్యాక్ట్? సో వాల్యూ ఆఫ్ ఫ్యాక్ట్ ఈస్ 4. సో 4 ఇంటూ n వాల్యూ వచ్చేసి మనకు 3 కదా. సో 4 ఇంటూ 3 ఈజ్ 12. దిస్ 12 ఈజ్ గివెన్ టు ఫ్యాక్ట్. 12 is given to fact. So new value of fact is 12. So 4 is replaced by 12. And next is n minus minus. So n value becomes 2. N value becomes 2. So again from here, again go to the condition checking with the new value of n. So new value of n is 2. Check the condition. 2 greater than 0. Condition is true. So condition true n kabatti enter into the for loop. And what is the first statement? Fact into n. So what is the value of fact now? 12. So 12 into n value is how much more? 2. So 12 2's 24. 24 is given to fact. 24 is given to fact. So 12 strike off chesesi 24 raskondi. Next n minus minus. So n value becomes 1. N value becomes 1. So again go to the condition. 1 greater than 0, that is true, right? So enter into the loop and fact is equal to fact into n. So factorial value is 24. 24 into n value is 1. So actually ఏంటంటే మనకు ఏదైతే మనం చేస్తున్నాం 24 into 1 అనేది it again becomes 24 కాబట్టి so fact value will get 24. So 24 is replaced by 24. ఇక్కడ ఈ స్టెప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు కావాలంటే కండిషన్ n greater than 0 అయినా సరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? దట్ విల్ ఆల్సో గివ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ n minus minus. సో n వాల్యూ బికమ్స్ 0. n వాల్యూ బికమ్స్ 0. సో విత్ దిస్ అగైన్ go and check the condition. 0 greater than 0, condition becomes false. Condition becomes false. సో ఫాల్స్ అయిన తర్వాత నెక్స్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వైల్ లూప్ అండ్ ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ రాసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకు ఏదైతే ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలో అది ఈ వేరియబుల్లో ఉంటుందన్నమాట. సో ఈ వేరియబుల్ని మనము మెయిన్ ఫంక్షన్కి అయితే రిటర్న్ చేయాలి. ఓకే? సో రైట్ రిటర్న్ స్టేట్మెంట్ హియర్. రిటర్న్ ఫ్యాక్ట్. సో 24 అనేది మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేయబడుతుంది. కరెక్ట్గా అది ఏ పాయింట్ దగ్గరకు వస్తుందంటే ఎక్కడైతే మనం ఫంక్షన్ని కాల్ చేసామో, సో ఈ పార్ట్ దగ్గర మనం ఫంక్షన్ని కాల్ చేసాం కదా. సో దిస్ ఫంక్షన్ కాల్ ఈజ్ రీప్లేస్డ్ బై ది రిటర్న్ వాల్యూ. సో ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేసామో ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ కాల్ చేసాం. సో అక్కడ మనకు 24 అనే వాల్యూ వస్తుంది. సో మనం గమనిస్తే ఇక్కడ f ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు 24. అండ్ ఫైనల్గా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఈ f అనే వేరియబుల్లో ఉంది. దాన్ని మనము ప్రింట్ చేయడమే ఇంకా. ఓకే? ఎలా ప్రింట్ చేస్తాం? ఫ్యాక్టోరియల్ ఈజ్ %LD, f. లాంగ్ ఇంట్ కాబట్టి %LD రాసాం. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫైనల్గా ఫ్యాక్టోరియల్ ఈజ్ 24 అని చెప్పేసి వస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. సో ఇదే ప్రోగ్రామ్ మనం టర్బో C++ అయితే మనము ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. ఓకే? See here, same program. So this is the main function. Main function is calling the fact underscore non-recursive function. Okay, and this is the fact underscore non-recursive function. ఇక్కడ మనం వైల్ లూప్ రాసాం. సో మనము నాన్ రికర్షన్ అంటేనే వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ మనము యూజ్ చేయాలి.
సో నేనైతే వైల్ లూప్ యూజ్ చేశాను. మీరు నెక్స్ట్ ఏంటంటే వైల్ లూప్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫర్ లూప్ కూడా రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో దీన్ని ఇంకా కంపైల్ చేయండి. Alt F9 and Control F9. సో గివ్ సమ్ వాల్యూ 5. సో 5 factorial is 120. ఓకే, సో ట్రై టు గివ్ సమ్ అదర్ వాల్యూ. Control F9, 8 factorial, ఇట్ ఈస్ 40,320. చూడండి, మనకు ఇక్కడ ఏంటంటే మనకు n వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు ఫ్యాక్టోరియల్ చాలా పెద్దదైపోతుంది. సో ఫ్యాక్టోరియల్ వాల్యూ పెద్దదైనప్పుడు మనకు ఇంటీజర్ సరిపోదు కాబట్టి లాంగ్ ఇంట్ అనే వేరియబుల్ అయితే డేటా టైప్ అయితే యూజ్ చేసాం. ఓకే.